ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకద్దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మనము కాలభైరవాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 7వ శ్లోకము యొక్క తాత్పర్యము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంటను కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. వికటమైన తన నవ్వుచే బ్రద్దలైన బ్రహ్మాండ సముదాయము గలవాడును, తన దృష్టి ప్రసారముల చేతనే నశించిన పాప సముదాయము గలవాడును, కఠోరమైన శాసనము గలవాడును, అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించువాడును, అలాగే కపాలములను మాలలా ధరించినవాడును, కాశీనగరమునకు ప్రభువును అయినటువంటి ఓ కాలభైరవా, నేను నిన్ను సేవింతును. శ్రీ కాలభైరవాయ నమః.